పప్పు ఉడకబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ పప్పు పులుసు హై ప్రోటీన్తో కూడినదండి. చాలా చాలా బాగుంటుంది. కాస్త పుల్లగా, కారంగా. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్స్ కందిపప్పు అండి. ఇది అంటే ఇంటి పప్పు కాబట్టి కాస్త పొట్టుందనమాట. అలాగే 3 టీ స్పూన్స్ శనగపప్పు, అలాగే 3 టీ స్పూన్స్ పెసరపప్పు. ఇంకా ఏం పప్పులు కావాలన్నా వేసుకోవచ్చు అండి, మినప్పప్పు అలా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా పప్పును వేయించుకున్నాక ఈ పప్పును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే స్టవ్ పై మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని రోట్లో వేసి పౌడర్లా దంచుకోవాలండి. ఒకవేళ ముందుగా చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది కాబట్టి అప్పటికప్పుడు కొద్దిగా చేసుకుంటున్నాను. ఇలా కాస్త ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిక్సీ పడితే సరిపోతుంది. మనం వేయించుకున్నాం కదండి పప్పులన్నీ, ఈ పప్పులన్నింటినీ కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకుంటే పౌడర్ బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి కూడా వీలుంటుందన్నమాట. ఈలోపు 10-12 పచ్చిమిర్చికి ఇదిగోండి ఇలా ఘాటు పెడితే సరిపోతుంది. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయండి. ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ను చేసుకోవాలి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో పౌడర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు సాంబార్ కానీ, లేకపోతే ఇలా మామిడికాయ పప్పు పులుసు కానీ, లేదా ఏ ఫ్రై కూరలో అయినా వేసుకుంటే బాగుంటుందండి. ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదా, రోజు పప్పులు తిన్నట్టు కూడా ఉంటుంది. పౌడర్ మెత్తగా పడకపోతే జల్లించుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయంగానే మూత పెట్టండి ఒక 30 సెకండ్స్, ఎందుకంటే పైకి చీట్లుతుంది. ఇదిగోండి ఇలా మూత తీసి ఒకసారి అలా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి అలా కలుపుకొని కాస్త వేగిన తర్వాత అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు, పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి అలా కలుపుకోవాలండి. కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగడం వల్ల పచ్చిమిర్చి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని ఒకసారి అలా కలుపుకొని, నేను ఆల్రెడీ ఒక పుల్లటి మామిడికాయను తురుముకున్నానండి. పుల్లగా ఉండాలి మామిడికాయ. ఇదిగోండి ఈ తురుమును కూడా వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుము వేసి ఒకసారి కలిపి ఒక 1 మినిట్ అలాగే మగ్గనివ్వాలండి మూత పెట్టేసి. ఇలా మామిడికాయలో పచ్చిమిర్చి మగ్గించుకోవడం వల్ల మనం ఈ పప్పు పులుసు తినేటప్పుడు ఆ పచ్చిమిర్చిని కూడా నంజుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి 1 నిమిషం పాటు ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లోనే జీలకర్ర మెంతం పొడి ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే తర్వాత వేస్తున్నాను. సరిపడ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి మనం నీళ్లు తాగే గ్లాస్తో 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగేలోపు మనం ఆల్రెడీ పప్పుల పొడి చేసి పెట్టుకున్నాం కదండి. చెప్తున్నాను కదా, ఈ పప్పుల పొడి ఫైన్గా పౌడర్ కాకపోతే జల్లించుకోవాలి. ఇలా పొడి చేసుకొని ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే నెల వరకు నిలువ ఉంటుందండి. అంటే టైం లేని వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ మాత్రం తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ ఉంచానన్నమాట, ఇంకొకసారికి వస్తుంది కదా అని. ఇదిగోండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా లిక్విడ్లా చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈలోపు వాటర్ కూడా మరుగుతున్నాయి. ఈ మరిగే నీటిలో మనం చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతం పొడి ఉంది కదా, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి ఒక్క అర నిమిషం మరగనివ్వాలి. లేదా ఇలా మరిగే నీటిలో కాకుండా మామిడికాయ తురుము వేసిన వెంటనే అప్పుడైనా వేసుకోవచ్చు జీలకర్ర మెంతం పొడి అండ్ ఇంగువ.
ఇప్పుడు మనం పొడి వేసుకొని లిక్విడ్‌లా చేసుకున్నాం కదా! ఆ లిక్విడ్‌ని వేసి బాగా కలుపుకొని సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి ఒక పొంగొచ్చేంత వరకు మరగనివ్వాలి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే పొంగిపోతుంది. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్స్ వేయించుకొని పొడి చేసుకున్న నువ్వుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ మినిట్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వేడిగా బాగుంటుంది, చల్లగా బాగుంటుంది. పైన కాస్త కొత్తిమీర వేసి ఇంకా దించేసుకోవడమే అండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఒక వితిన్ 15 మినిట్స్లో చేసుకోవచ్చండి. హై ప్రోటీన్‌తో పాతకాలపు మామిడికాయ పప్పు పులుసు. దీంట్లో నువ్వులు, పప్పు, మామిడికాయ చాలా మంచిది కదా ఒంటికి. నువ్వులు కూడా ఉన్నాయి. ఈ రెసిపీ మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి కామెంట్‌లో చెప్పండి.